చేస్తారు, అందులో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఆటంకించారో, వ్యతిరేకం చేస్తున్నారో నా సమస్యలు వారిని కూడా దర్శించండి, రక్షించండి. నీవే పాపం వెనుక వస్తే మన హృదయంలో ఆయన విశ్వసిస్తే చాలు, ఆయన ఒప్పుకుంటే చాలు. अपन मुझसे विश्वास करते మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేస్తారు. अपन हृदय से पापों को पूरा निकाल लेते ప్రేమ మన మధ్యలో ఉన్నది. आपके सामने है. యేసు క్రీస్తు ఏమంటున్నారంటే यीशु मसीह बोल रहा है, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని అంటున్నారు. मैं मार्ग हूं, मैं मसीह किसका मार्ग है बोले तो పరలోక రాజ్యానికి ఆయన ఒక్కడే మార్గం అయి ఉన్నాడు. పరలోక రాజ్ కు यीशु मसीह एक ही मार्ग है. ఈ యొక్క ప్రపంచానికి ఆయన ఒక్కడే వెలుగై ఉన్నాడు. यीशु मसीह एक ही ये दुनिया को लाइट है. ఆయన ఒక్కడే ఈ లోకంలో జీవమును పునరుద్ధానమును అయి ఉన్నాడు. यीशु मसीह एक ही मरने के बाद जी उठा है. కనుక ఆయన వద్దకు వచ్చి రక్షణ పొందాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. यीशु मसीह आपके सामने आके आप यीशु मसीह आपके पापों को पूरा मिटाने को रेडी है. అయితే యేసు క్రీస్తు వద్దకు వచ్చి క్షమాపణలు పొందుతారో వారు రక్షించబడతారు. దేవుడు మీ ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ప్రార్థిస్తాం. कोई भी प्रेयर करना बोल तो यहाँ पर आ सकते हैं, हम आपके लिए प्रेयर करेंगे. లోకం दुनिया में ऐसे विचारी से దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించే మిమ్మల్ని ప్రేమిస్తారు. ये दुनिया में कुछ एक्सपेक्ट करके लव करने वाले ही रहेंगे. अंतేకాని మిమ్మల్నిగా ఎవరు కూడా మిమ్మల్ని ప్రేమించారు. आपके जैसा आपको कोई भी प्यार करने वाले दुनिया में कोई भी नहीं है. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, పరిశుద్ధ గ్రంథ బైబిల్ एक వచనం दे रहा है, ఎవరైనా తీసుకెళ్తానని మనందరినీ నడుచులు పడేసి, అనగా పాపములు పడేసి, పాపము చేసేటట్లుగా చేసి, పాపములు దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా